బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా 12వ డివిజన్ సౌత్ రాజపాలెం నందు బాబాసాహెబ్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటాలతో గ్రామమంతా ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నాయకులు ఎంబేటి నారాయణ స్వామి, ఎంబేటి వినయ్, దానా సురేష్, ఎంబేటి సురేంద్ర, ఎంబేటి మల్లికార్జున, విక్రమ్, బాలరాజు, భాను, రాజు, పవన్, బన్నీ, రాజుపాలెం యువకులు, పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొని బాణాసంచా పేల్చి పండుగ జరిపారు. గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ జ్ఞాని 2024 సంవత్సరంలో ఈరోజు సౌత్ రాజపాలెంలో చిన్నలు పెద్దలు ఆ ముసలి ఇంకా చెప్పాలంటే యూత్ అంబేద్కర్ ఆర్మీ యూత్ ఉత్సాహంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడే కాదు ప్రపంచం అంతా భారత్ ఆ సందర్భంలో ఇదే రోజు ప్రతి సంవత్సరం గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ప్రతి సంవత్సరం సౌత్ రాజపాలెంలో జరుపుతాం, ఖచ్చితంగా జరుపుతాం. ఆయన సిద్ధాంతాలని ఆలోచనని భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా తీసుకోబోతాం. ఆయన అడుగుదారుల్లో నడవడానికి మా జీవితాలతో కూడా మేము కష్టపడతాం. ఆయన మాకు చేసిన హెల్ప్ని అది మామూలు విషయం కాదని మనం ఒక అంటరాని కూడా చూసిన ఈ దేశంలో ఒక దూరంగా పెట్టిన దేశంలో వేసుకోవడానికి కనీసం దారిలో నడవడానికి నీళ్లు తాగడానికి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ దేశంలో మాకు అవమానాన్ని ఇచ్చిన
ఎదుగుండి ఇతర మాట అని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని మాకు అందించి మమ్మల్ని ఈ కాలంలో నా పేరు వెంకట వినయ్ కుమార్, సౌత్ రాజపాలెం 12 డివిజన్, నెల్లూరు రూరల్ బహుజన సమాజ్ పార్టీ. సమాజ్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి బహుజన సమాజ్ పోటీ చేస్తుంది. అలాగే బి శ్రీరామ్ అనే వ్యక్తి, ఒక ఎస్సీ మాల అనే వ్యక్తి బహుజన సమాజ్ పార్టీ నుంచి బహుజన సమాజ్ పార్టీ నుంచి నిలబడుతున్నారు. ఇప్పుడు వరకు ఎంతో మందికి ఇప్పుడు వరకు రెడ్డి గారు కానీ కమ్మ గారు కానీ నిలబడుతున్నారు. కానీ ఎవరు మనకేం చేసింది లేదు. బహుజనులు అట్టడుగు పీడకు వర్గాలు ఎవరు కూడా బాధపడిన రోజులు లేవు. ఇప్పుడు కూడా కొట్టించుకునే రోజులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చూస్తున్నారు. మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ ఒక పరివేశం పెడుతున్నాడు. భారత రాజ్యాంగం తీసేయాలని చెప్పేస్తున్నాడు. ఆ భారత రాజ్యం తీసేస్తే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏ విధంగా చేయాలనుకుంటారో, రిజర్వేషన్ ఏ విధంగా పొందుతారు. ఇప్పుడు వరకు కొట్టించుకున్నాం. మొన్న వరకు మణిపూర్లో కూడా మణిపూర్ క్రిస్టియన్ మీద కూడా మరి అత్యంత దారుణంగా చంపేసి మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రమాణం చూపిస్తున్నారు. ఇంకా కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తే సెంటర్లో కానీ ఇంకా నీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటారు. కానీ ఇప్పుడు కూడా మన జాతి ఇంకా మేల్కోలేదు. అట్లాగే ఉన్నారు. రెడ్డి కామ సమాజ వర్గాన్ని చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఎవరు కూడా ఇప్పుడు వరకు పట్టించుకోలేదు. ఏం చేయాలి? ఇప్పుడు ప్రస్తుతానికి ఉండే 80% మనం ఉన్నాం. 15% ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరికి మనం ఎక్కువ శాతం ఉన్న వాళ్ళు ఎవరు నిలబెట్టుకోవాలి? మనం ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాం, ఎప్పుడు మంత్రులు అవుతాం, ఎప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేలు అవుతాం, ఎప్పుడు కార్పొరేటర్ పోటీ చేస్తాం. ఒక కార్పొరేటర్ పోటీ చేస్తే మమ్మల్ని కొట్టేస్తారు. 1000 కోట్లకు సంబంధించి మా మీద పెడితే మా ప్రణాళికలు పెట్టేస్తారు. ఎక్కడ బతుకుతారు? ఎట్లా చేయాలి? మేము ప్రస్తుతానికి ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ నిలబడుతుంది. మీ ఓటుతో పాటు నోటు కూడా మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్, బహుజన సమాజ్ పార్టీ.